ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిన్న, నేడు, రేపు సజీవమై నిరంతరము యుగయుగములు ఆల్ఫాయు, ఒమేగాయు, ఆదియు అంతమునయ్యున్న జీవము గల సైన్యములకు అధిపతియగు యెహోవా నామమునని ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనిషిని చేసిన విధమును మరియు దేవునికి దూరమైన విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండము 2వ అధ్యాయము 26, 27 వచనములు చదువుకుందాము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువుని ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. దేవుని స్వరూపమందు వాని సృజించాను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో లోపరుచుకునుడి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో దేవుడు మనుషులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనం చేసినట్టుగా ఈ వాక్యం ద్వారా చూస్తా ఉన్నాము. ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేసిన విధంగా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. స్త్రీని గాను పురుషుని గాను సృజించాను. మరి దేవుడు మనిషిని ఏ విధంగా దేనితో చేశాడో ఆ వాక్యాన్ని కూడా పరిశీలించుదాము. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వాక్యము. దేవుడైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రియా దేవుని బిడ్డలారా, మొదట దేవుడు స్త్రీని పురుషుని నీలమట్టితో నిర్మించాడు. తర్వాత పురుషుని తయారు చేసిన తర్వాత నరుని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఈ యొక్క పరిశుద్ధ వాక్యము మనకు తెలియజేస్తా ఉన్నది. మరియు ఇక్కడ పురుషుని చేసి ఆదాము నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు అంటే ప్రాణం వచ్చింది ఆదాముకు. మరి స్త్రీని ఏ విధంగా చేశాడో మనం ఆ వాక్యం కూడా చూసుకుందాము. 2వ అధ్యాయము 21వ వాక్యము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీని ఏ విధంగా చేశాడు? పురుషుని ప్రక్కటెముకలో నుండి, ఆదాము ప్రక్కటెముకలో నుండి ఒక్కదాన్ని తీసి స్త్రీనిగా చేసినట్టుగా ఈ పరిశుద్ధ వాక్యము మనకు తెలియజేస్తా ఉన్నది. వారిద్దరు కూడా ఈ ప్రపంచంలో మొట్టమొదటి భార్యాభర్తలుగా ఈ వాక్యం ద్వారా మనం చేసుకుంటున్నాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు తన స్వరూపమందు స్త్రీని పురుషుని ఇద్దరిని చేసిండు. ఈ సృష్టాదిలో ఉన్న ప్రతి దానిని చేసిన తర్వాత ఏదైనా తోటలో వారిద్దరిని ఉంచి, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, ఈ భూమిని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని దేవుడు దీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దానిని, ప్రతి జాతిని దేవుడు ఆదామును హవ్వను ఇద్దరిని కూడా చేసిన తర్వాత దీనిని మీరు పరిపాలించండి, దీనిని మీరు మీ పరిశీలనలో ఉంచండి అని కూడా ఈ వాక్యాల ద్వారా మానవునికి తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వరూపమందు మనుషుని చేశాను. దేనికోసం చేశాను? దేవునికి మయమపరచడానికి మాత్రమే చేశాను. నరుడు నాసికారంధ్రములలో దేవుడు ఏం పెట్టిండు? జీవాత్మను పెట్టిండు. కనుక నరుడు ఏమొచ్చింది? నరునికి ప్రాణం వచ్చింది. ఆ విధముగా దేవుడు స్త్రీని పురుషుని ఇద్దరిని చేసి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి,
అని జెప్పి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానిని మీరు తినండి, ప్రతి దాన్ని ఏలుడి అని జెప్పి, లోపరుచుకొనుడి, మీరు అభివృద్ధి పొందండి, ఆశీర్వదించినట్లుగా చూసుకుంటా ఉన్నాం ఈ వాక్యం ద్వారా. కనుక దేవుని బిడ్డలారా, అయితే దేవుడు స్త్రీని, పురుషుని చేశాడు. చేసిన తర్వాత వీరు ఏ విధముగా దేవుని నుండి దూరమయ్యిర్రో మనము చూస్తా ఉన్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారికి చెప్పాడు, మీరు ఈ ఈ తోటలో ఉన్న ప్రతి దానిని తినవచ్చు. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలమును మాత్రము, ఈ ఏదెను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు ఫల చెట్టు ఉంది. జీవవృక్షం ఉంది. అయితే దేవుడు వీరికి ఆజ్ఞ ఇచ్చిండు. ఏమని? మీరు ఈ తోటలో ఉన్న ప్రతి దానిని తినొచ్చు గానీ, ఈ మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఫలంను తినకూడదు అని జెప్పి, అది తినని వారు నిశ్చయంగా చచ్చిపోతారు అని జెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం కొన్ని వాక్యంలో చూస్తా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆదాము, హవ్వ ఇద్దరిని చేసిన తర్వాత దేవుడు ఏదెను తోటలో ఉంచి రకరకముల చెట్లను, పండ్ల చెట్లను దేవుడు ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. అయితే వారు వద్దన పని, దేవుడు ఏదైతే తినకూడదని ఆదాము, హవ్వకు వారికి ఆజ్ఞాపించాడో ఆ చెట్టు ఫలములను వారు తిన్నప్పుడు వారు వారికి మ్ ఏమై ఉన్నదంటే, వారికి మంచి చెడ్డలు తెలివి అనేది వచ్చినట్టుగా చూస్తా ఉంటాం. కాబట్టి అప్పుడు దేవుడు వాళ్ళిద్దరిని ఏ విధంగా శపించాడో చూస్తాం. అంటే దేవునికి మనం ఏ విధంగా దూరమయ్యామో చూస్తాం. ఇక్కడ ఈ వాక్యములో 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము, మనము పాముకి ఏ విధంగా శపించాడో చూస్తా ఉంటాం. భూజంతువులన్నిటిలో 14వ వాక్యం, భూజంతువులన్నిటిలో నీవు శపించబడిన దానవే, నీ కడుపుతో ప్రాకుచు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అయితే ఆదామవ్వను మోసం చేసిన దానికి విషయమై దేవుడు పామును, అంతకుముందు కాళ్ళు చేతులు అన్నీ ఉండే. అయితే ఆ కాళ్ళు చేతులు తీసేసి భూమి మీద ప్రాకి బ్రతుకుదువు అని చెప్పి పామును దేవుడు శపించినట్టుగా ఈ వాక్యం ద్వారా చూస్తా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అదే విధంగా ఈ ప్రపంచంలో స్త్రీలందరూ కూడా ఈ ఇప్పుడు పడుతున్న పాటలు ఇదంతా దేని వల్ల కలిగినది అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనం చూస్తా ఉంటాం. అయితే దేవుడు వద్దన పని, వీరిద్దరు ఆదాము, హవ్వ ఈ పాము మోసం చేయడం వలన మంచి చెడు ఫలం చెట్టు తినడం వలన వారికి దిగంబరులై ఉన్నాము అని చెప్పి వారు తెలుసుకున్నప్పుడు దేవుడు వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ విధంగా శపిస్తా ఉన్నాడు. మరియు 15వ వచనం, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమును వైరం కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అయితే అవ్వను దేవుడు శపిస్తా ఉన్నాడు. నీవు గర్భవేదన పొంది మిక్కిలి బాధతో, ప్రయాసముతో, పురిటి నొప్పులతో పిల్లలను కందువు. ఈ రోజుల్లో మనం చాలా ఈ సందర్భాలు చూస్తా ఉన్నాం. స్త్రీ పిల్లలను కనడం ఎంతో వేదనతో కూడుకున్న విషయమై ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎవరి వల్ల కలిగింది? దేవుని వలననే కలిగినట్టుగా ఈ వాక్యం ద్వారా చూస్తా ఉంటాం. అయితే పురుషులు ఈ రోజుల్లో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కుటుంబాలను పోషించడానికి ఎన్నో పడరాని పాటలు పడతా ఉన్నారు. అయితే దేవుడు ఆ రోజు ఆదామును, అవ్వను చేసి వారిని, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, సుఖంగా బతకండి, ఈ భూమిని ఏలండి అని చెప్పి ఏదేని తోటలో ఉంచి మాట్లాడినప్పుడు వారు చేయవద్దన్న పని చేసి ఈ శాపాలు తెచ్చుకున్నట్టుగా చూస్తా ఉంటాం. అయితే దేవుడు ఆదామును కూడా ఏ విధంగా శపించాడో మనము ఈ యొక్క 17వ మాటలో నుండి చూసుకుందాం. ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షం తింటివి కనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీ బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముక్కపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆదాము తన భార్య హవ్వ అని పేరు పెట్టాను. ఏలైనగా ఆమెకు జీవం గల ప్రతి వానికి తల్లి. దేవుడు యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. తర్వాత ఈ విషయాలు మనం చూసుకొని ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు వాళ్ళిద్దరిని కూడా ఏదైనా తోటల నుండి బయటకు పంపివేసినట్లుగా చూస్తా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్టుగా దేవుడు నరుని ఆయన ఇష్టానుసారంగా బ్రతకడానికి భూమి మీద ఆదామును, హవ్వను చేసి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమి మీద బ్రతకండి, మీరు నిండి బ్రతకండి, అభివృద్ధి పొందండి అని దేవుడు చెప్పినప్పుడు
దేవుడు మంచి చెడ్డల ఫలం చెట్టు పెట్టాడు. జీవవృక్ష ఫలం చెట్టు పెట్టాడు. ఈ చెట్టు ఫలములు తినొద్దు అని ఆజ్ఞాపించాడు. ఆ పాము యుక్తి గలదై ఉన్నది గనుక అది వారు మోసం చేయడం వలన వారు తినొద్దన్న పని తిని ఈరోజు మరణమనే శాపాన్ని తెచ్చుకున్నారు. అప్పటి వరకు భూమి మీద ఎవ్వరికీ కూడా మరణమే లేదు. అయితే స్త్రీ శాపం తెచ్చుకుంది. పురుషుడు గూడా ఏం చెప్తున్నాడు? మనం పురుషుడు అంటే ఆదాము, నీవు బ్రతుకు దినంలా నీవు కష్టపడి చెమటోర్చి పని చేసుకొని బ్రతికితేనే నువ్వు బ్రతకదువు గానీ, తిరిగి నువ్వేమైతావని శపించిండు. నీవు మన్ను నుంచి తీయబడ్డావు గనుక నువ్వు మన్నే గనుక మన్నయిపోదువు. ఆత్మ నేను పెట్టిన దీపం గనుక దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే మరలిపోవునని చెప్పి పరిశుద్ధ వాక్యాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా దేవుడు ఈ భూమి మీద మానవ జాతిని ఈ విధముగా మొట్టమొదటి భూమి మీద భార్యాభర్తలైనటువంటి ఆదాము, హవ్వలను శపించినట్లుగా చూస్తా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మానవునికి చావు వచ్చింది. మానవునికి కష్టం వచ్చింది. స్త్రీకి ప్రసవ వేదన వచ్చింది. పాము భూమి మీద ప్రాకునట్లు దేవుడు పాములను గూడా శపించినట్లుగా చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు విని మనం లోబడినట్లయితే దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించును. దేవుని మనము వ్యతిరేకిస్తే ఈ విధముగా దేవుడు మనల్ని కూడా నేల మట్టుకు శపించాడని చెప్పి ఈ వాక్యం ద్వారా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా భూమి మీద సృజించబడిన మానవ జాతి ఎవరు అంటే ఆదాము, హవ్వగా మనం ఈ వాక్యాల ద్వారా చూస్తా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కృప దేవుడు మనందరికిని కూడా అనుగ్రహించి, దీవించి ప్రపంచంలో మానవ జాతికి అంతటికిని ఆయన రక్షణలోకి నడిపించి, ఆయన జీవం గల మార్గంలో నడిపించి, కేవలం ఆయనకు మాత్రమే మహిమ తెచ్చుకున్నట్లు దేవుడు మనందరిని దీవించి, ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.